ఫస్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అని ఇచ్చాడు. ఈ క్రింది వాణిలో సరి కానివి అని క్వశ్చన్ ఇచ్చాడు. అసలు క్వశ్చన్ చదివేటప్పుడు ఫస్ట్ ధూళికట్ట, రెండో ప్లేస్ పాసాయి గాము, మూడోది బోధనా కుర్తి లేదా బాధనా కుర్తి, నాలుగో పేరు పనిగిరి. అక్కడ సి ప్లేస్లో గీ రావాలి, పనిగిరి. ఇప్పుడు అసలు ఈ 4 ఏంటి సార్ అని అడిగితే ఈ 4 తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధమత క్షేత్రాలు. బౌద్ధమత క్షేత్రాలు చెప్పుకోవాలి. అందులో మొట్టమొదటిసారిగా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ క్రింది మళ్ళీ బౌద్ధ క్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది అని క్వశ్చన్ ఇచ్చాడు. దానికి మనం ఆన్సర్ కరెక్ట్ చేసుకోవాలి. అందులో మొట్టమొదటిసారిగా తీసుకున్నప్పుడు ధూళికట్ట అనే ప్లేస్ ఉంటుంది. ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండాలి, కానీ ప్రస్తుతానికి అది పెద్దపల్లిలో ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ధూళికట్ట అనే ప్లేస్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం ఏం రాయాలి, పెద్దపల్లి అని ఆన్సర్ రాయాలి. రాంగ్ ఆన్సర్. రెండవది పాసాయగాం అనే ప్లేస్ ఇచ్చాడు. ప్రస్తుతానికి పాసాయ ప్లేస్ అనేది కరీంనగర్లో ఉన్నటువంటి బౌద్ధమత క్షేత్రం. కాబట్టి బి ఆన్సర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. మూడో ఆన్సర్ వచ్చేసరికి బాధనా కుర్తి లేదా బోధనా కుర్తి అని ఇచ్చాడు. ఈ బోధనా కుర్తి అనేది నిర్మల్, ఆన్సర్ కరెక్టే. నాలుగోది పనిగిరి. పనిగిరి అనే ప్లేస్ ప్రస్తుతానికి సూర్యాపేటలో ఉంది, కానీ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడు, పెద్దపల్లిని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా 2 ఆప్షన్స్ మాత్రం కరెక్ట్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే బి అండ్ సి. కాబట్టి ఆప్షన్ సెకండ్గా తీసుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైం మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో బౌద్ధ క్షేత్రాలు ఇచ్చి ఆ బౌద్ధ క్షేత్రాల ప్రాంతాలు ఏ ప్రాంతానికి సంబంధించినవి ఉన్నాయని క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి ఈ క్వశ్చన్ మీద కొంచెం బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా బౌద్ధమత క్షేత్రాలు ఉన్నాయా అని అడిగితే ఇంకో 2 క్షేత్రాల పేర్లు చెప్తున్నా. ఒకటి నేలకొండపల్లి. నేలకొండపల్లి అనేది ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో ఉంది. ఇదే విధంగా తీసుకుంటే ఇంకొక బౌద్ధమత క్షేత్రం జీలకర్ర గూడెం. జీలకర్ర గూడెం అంటారు. ప్రస్తుతానికి ఇది వరంగల్. ఈ 6 ప్రాంతాల మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే రేపు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ పేర్లు మారొచ్చు, కానీ ప్లేసెస్ మాత్రం మారే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఈ క్వశ్చన్ మీద కొంచెం బాగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి.